ఇకపై భారత్ పై ఏ ఉగ్ర దాడి జరిగినా సరే దానిని యుద్ధ చర్యగానే పరిగణించాలి అని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనికి ఊహించిన విధంగా బదులు ఉంటుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మన ప్రధాని. భారత్ పాక్ వరుస దాడుల నేపథ్యంలో మరోసారి హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు ప్రధాని. త్రివిధ దళాధిపతులతో తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాని. ఇకపై భారత్ లో ఉగ్ర దాడులను ఉపేక్షించేది లేదు అన్నారు. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా రియాక్షన్ ఉంటుందని తేల్చి చెప్పేశారు. ఇప్పటికే ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాద క్యాంపులపై దాడుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డిఫెన్స్ ఫోర్సెస్ కి అండగా నిలుస్తున్నారు. రైట్, మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రధాని మోదీ అప్పటి నుంచి కూడా అనేక సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూనే ఉన్నారు. సో ఇవాళ కూడా కీలకమైన భేటీలు జరగబోతున్నాయి. ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు? మరి ముఖ్యంగా ఒక్క పాయింట్ మెన్షన్ చేయాలి గోపీకృష్ణ, అదేంటంటే యుద్ధ చర్య అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటి వరకు భారత్ నోటి నుంచి యుద్ధం అనే మాటే మాట్లాడలేదు. కేవలం దాడులు అంటే ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మనం అటాక్ చేస్తామన్నాం. కానీ ఈసారి దాడి జరిగితే యుద్ధ చర్య అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సో వీఆర్ సో సీరియస్ అబౌట్ ఇట్ అని మనకి క్లియర్ గా అర్థమవుతోంది కదా. ఎస్, ఖచ్చితంగా భారతదేశ భద్రత, సమగ్రత, సార్వభౌమాధికారానికి ఎవరు నష్టం కలిగించాలని చెప్పి చూసినా అది ఉగ్రదాడైనా, ఉగ్రవాదులు ఎటువంటి చర్య చేపట్టినా సరే దాన్ని యుద్ధ చర్యగా భావించాల్సి ఉంటుందని చెప్పి ఈరోజు త్రివిధ దళాలకి ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దానికి ధీటుగానే ఇటు ఉగ్రవాద సంస్థలపైన అయినా సరే, ఆ సంస్థలు ఏ దేశానికి సంబంధించిన వారైనా సరే దానికి సంబంధించిన మూలాలు ఉంటే ఇక ఇది యాక్ట్ ఆఫ్ వార్గా భావించాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇకపై ఏ ఉగ్రవాద సంస్థ భారత్ పైన దాడి చేసినా సరే తీవ్ర చర్యలుంటాయి. గడిచిన 4 రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆపరేషన్ సింధూర్ పైన ఇటు రివ్యూస్ నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా అత్యున్నత రక్షణ అధికారులతో సమావేశాలు అవుతున్నారు. ఈరోజు కూడా సుదీర్ఘంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో పాటుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులతో కూడా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి చర్యలకు సంబంధించి పాకిస్తాన్ భారత్పై చేస్తున్న దాడులు, అలాగే భారత రక్షణ సన్నద్ధత, అలాగే సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులతో పాటుగా ఉగ్రవాద సంస్థలకు సంబంధించి కానీ, ఉగ్రవాద దాడులకు సంబంధించి కానీ ఇకపై భారత్పై ఎవరైనా కన్నెత్తి చూడాలన్నా, భారత్పై దాడి చేయాలన్నా కూడా అది యుద్ధ చర్యగా భావిస్తూ భారత్ కఠిన చర్యలు తీసుకుంటుందన్న సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలి. ఆ దిశగా మన ఆపరేషన్స్ ఉండాలి అని చెప్పి త్రివిధ దళాలకు కూడా ఈరోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి సుదీర్ఘంగా ఇటు అజిత్ దోవల్తో సుమారు 1.5 గంటల పాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఇటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్తో పాటు త్రివిధ దళాధిపతులు, అలాగే రక్షణ మంత్రితో మరో 1.5 గంటల పాటు సమావేశమయ్యారు. సో వరుసగా 4 రోజులుగా కూడా ఈ సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి కౌంటర్ ఇస్తూ పాకిస్తాన్ ఎయిర్ బేస్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క ఆయుధ సామాగ్రి గోడౌన్స్ని ముఖ్యంగా ధ్వంసం చేశారు. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన రాడార్ క్షిపణి వ్యవస్థని ధ్వంసం చేశారు. ఫైటర్ జెట్స్ని కూల్చేశారు. సో అన్ని కోణాల్లో కూడా పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తూ చావు దెబ్బ ఏ విధంగా ఉంటుందనేది భారత్ ఈ గడిచిన 3 రోజులుగా కూడా ఆపరేషన్ సింధూర్ ముఖ్యంగా 7వ తారీఖు రాత్రి నుంచి మొదలైంది. వారి కౌంటర్ అటాక్తో అంతకుముందు రోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా టెర్రర్ స్థావరాల్ని మనం కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత పాక్ రిటాలియేషన్తో ఈ యుద్ధం అనేది కొనసాగుతూ వస్తుంది. అంతకంతకు ఎస్కలేట్ అవుతుంది, యుద్ధం తీవ్రతరం అవుతుంది. సో సరిహద్దు రాష్ట్రాల భద్రత పైన కూడా ప్రధాని మోడీ ఫోకస్ చేశారు. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలర్ట్ చేయడంతో పాటుగా అక్కడ స్థానిక యంత్రాంగం, స్థానికంగా బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించి, అలాగే ఇటు అడిషనల్ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ జరుగుతోంది పాకిస్తాన్ వైపు నుంచి. సో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇంకా క్షిపణి వ్యవస్థల్ని ముఖ్యంగా మరింత సమర్థవంతంగా ఇప్పుడు కొన్ని డ్రోన్స్ అటాక్స్ జరుగుతున్నాయి. సో ఆ డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి లాంచ్ ప్యాడ్లను కూడా గుర్తించి వాటిని నిన్న భారత సైన్యం నిర్వీర్యం చేయడం జరిగింది. పాకిస్తాన్ ఎల్ఓసి సరిహద్దుల వద్ద నుంచి డ్రోన్ లాంచ్ ప్యాడ్స్, ఎందుకంటే డ్రోన్స్ ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చే డ్రోన్స్ కన్నా సరిహద్దు ఎల్ఓసి వద్దే ఆ డ్రోన్స్ నుంచి పాకిస్తాన్ రాత్రిపూట డ్రోన్ అటాక్స్కి పాల్పడుతుంది. సివిలియన్స్ని గుళ్ళు, గురుద్వారాలు,
ఈ విధంగా ఇటు సైనిక శిబిరాల లక్ష్యంగా దాడులకు తెగబడుతుంది కాబట్టి సో ఆ డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది కూడా గుర్తించి వాటిని ఏరివేసే కార్యక్రమం చేపడుతుంది. సో అన్ని కోణాల్లో కేవలం భద్రతాపరమైన అంశాలే కాదు, దేశ అంతర్గత భద్రతకు సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇటు విమాన సర్వీసులు విమానాశ్రయాల్లో భద్రత పెంచారు. అలాగే ఎప్పటికప్పుడు అడిషనల్ రైళ్లను ఇటు జమ్మూ కాశ్మీర్ అలాగే పంజాబ్ రాజస్థాన్ ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కానీ ఎక్కడికక్కడ స్టక్ అయిపోయిన పరిస్థితి, ఎయిర్పోర్ట్లు మూతపడ్డాయి కాబట్టి సో వాళ్ళని సురక్షితంగా తరలించడానికి రైల్వే శాఖ ఇటు అదనపు రైళ్లను కూడా నడుపుతున్న పరిస్థితి ఉంది. సో అన్ని కోణాల్లో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. అలాగే దౌత్యపరంగా కూడా అంతర్జాతీయ సమాజం నుంచి చైనా మీడియేషన్ కోసం ముందుకు వస్తుంది, ఇటు అమెరికా మీడియేషన్ చేస్తూ ఉంటున్నారు, అలాగే ఇరాన్ మీడియేషన్ చేస్తూ ఉంటున్నారు. కానీ మీడియేషన్ వైపు వెళ్ళే ఆలోచన అయితే ప్రస్తుతం కేంద్రానికి లేనట్లుగా తెలుస్తుంది. పాక్ తన దాడులను నిలువరించుకుంటేనే భారత్ కూడా ప్రతి దాడిని నిలువరించే పరిస్థితి కనిపిస్తుంది.